విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మెడకు ఈడీ ఉచ్చుబిగుసుకుంటోంది. వివాదాస్పద హౌసింగ్ ప్రాజెక్ట్ హైగ్రీవా ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఆర్థిక లావాదేవీల అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. హైగ్రీవా సంస్థకు సుమారు 15 కోట్ల రూపాయల రుణంగా ఇచ్చినట్టు ఎంవివి సత్యనారాయణ చూపించినటువంటి అకౌంట్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలకు సిద్ధమైంది. సుమారు 45 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. హైగ్రీవా భూముల అమ్మకాలలో చిలుకూరి జగదీశ్వరుడు, గద్దె బ్రహ్మాజీ, గన్నమని వెంకటేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణను నిందితులుగా చేర్చింది ఈడీ. గత ఏడాది అక్టోబర్లో ఎంవివి ఆడిటర్ జీవీలలో విస్తృతంగా సోదాలు జరిగాయి. డిజిటల్ పరికరాలు, భారీగా ఆస్తి డాక్యుమెంట్లు సీజ్ చేశారు. వాటికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు లభించడంతో ఆస్తుల అటాచ్మెంట్ ప్రారంభించింది. హైగ్రీవా సంస్థ ఒప్పందాలను అతిక్రమించి సుమారు 150 కోట్లు ఆర్జించినట్టు తేలింది. తనను భయపెట్టి హైగ్రీవా భూములను గద్దె బ్రహ్మాజీ, ఆడిటర్ జీవీ, ఎంవివీలు లాక్కున్నారని మేనేజింగ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న చిలుకూరి జగదీశ్వరుడు ఆరిలోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఈడీ అరెస్టుల భయం వెంటాడడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మాజీ ఎంపీ ఎంవివి. అక్కడ మాజీ ఎంపీకి తాత్కాలిక ఊరట లభించింది.